ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల జనసాంద్రత కలిగినటువంటి విశ్వబ్రాహ్మణ వర్గానికి ఎటువంటి గుర్తింపు లేదని, ఆర్థికంగా సామాజికంగా అట్టడుగు స్థాయిలో చేతి వృత్తులు అత్యంత భయంకర బతుకుతున్నారని విశ్వబ్రాహ్మణ సేవా సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకట శేషాచారి ఆవేదన వ్యక్తపరిచారు. నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ తిక్కన ప్రాంగణంలో విశ్వకర్మ జయంతి వేడుకలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి జేసీ కార్తిక్, బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మమ్మతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు మహేశ్వరి, జయలక్ష్మి, పాలూరు జ్యోతి, జానకి రామయ్య, రఘురామయ్య, సదాశివయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు. సుదూర ప్రాంతం నుంచి మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుబ్రహ్మణ్యాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా వెంకటేష్ మీరు పెట్టండి. పరిస్థితి సృష్టి చేయగలిగినటువంటి మహానుభావుడు, విశ్వంలో ఏమీ లేనటువంటి ఒక సమయాన ఆయన రూపమయ్యగలిగి భూమి, జలము, ఆకాశము, సూర్య అన్నీ కూడా ఆవిర్భవించినటువంటి సందర్భం విశ్వకర్మ. ఎందుకంటే మానవ తొలి వేదాలైనటువంటి ఋగ్వేదము, యజుర్వేదము ఆ వేదాల నుంచి అనుసరించి ఇది చెప్పుకోబడతా ఉంది. అప్పటి నుంచి అనేక పర్యాయాలు కూడా, అనేక యుగాల ద్వారా కూడా విశ్వకర్మ భగవానుడే ఈ మార్పు వంశీకుడై ఆయనకి 5 ముఖాలు, స్థానక, సనాతన, అహోబనస, బ్రహ్మస, సుపన్నస అనే 5 ఋషులను కూడా మానవ జాతికి, మానవ పనిముట్లు ఇవన్నీ కూడా తయారు చేయాలని చెప్పి వాళ్ళని చేసి వారి నామధేయాలే ఈరోజు కూడా మాకు గోత్రాలుగా, ఈ రోజులకు కూడా మా గోత్రం ఏదంటే సనాతన మహర్షి గోత్రంగా. అలాగే ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా గోత్రాలు ఎవరంటే ఆ విశ్వకర్మ వంశం నుండి వచ్చినటువంటి వారి వంశ కులస్తుల నుంచే మేము వచ్చినాం సార్. ప్రతి విశ్వంలో కూడా ఏ కార్యక్రమం ఏది కావాలన్నా కూడా మనుగడకు కావాల్సినటువంటి సుత్తి కానించి, సూది కానించి, చక్రం కానించి, బండి కానించి, ఇల్లు కానించి, తిండి కానించి, నీడ కానించి ప్రతి ఒక్కటి కూడా మానవుడికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఈరోజు మహానగరాల్లో అనేక పురాతన డిసెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతిని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విధిగా జరుపుకోవాలని చెప్పి ఒక జీవ తేవడం. అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే స్కీమ్ ఒకటి మా విశ్వకర్మీయులకి చెంతకు చేర్చి వారికి మన కులవృత్తులు చేస్తున్న వారందరికీ కూడా ఉపయోగపడేటట్లుగా కూడా పనిముట్లు, ఒక లోన్స్, ఆ విధంగా మనకు ఈ పనివృత్తిదారులకు కూడా అందుబాటులో తెచ్చే విధంగా కూడా ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు. ఈ విధంగా కూడా మా విశ్వబ్రాహ్మణులు ఈరోజు అణగారిపోయినారు, వృత్తులు దెబ్బతినిపోయినాయి, చాలా ఆర్థిక పరిస్థితి దినానుదినంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము ఎన్నో మార్లు అనేక పర్యాలు కూడా ప్రభుత్వానికి వినియోగించుకుంటా ఉన్నాం. కానీ ఏ ప్రభుత్వం కూడా మా విశ్వబ్రాహ్మణ జాతి కానీ, మా చేతివృత్తి పనితోళ్ళకి కానీ ఎలాంటిది కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఆటో వాళ్ళకైతే, చేనేవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కానీ స్వర్ణకారులు కానీ, వడ్రంగి పని చేసే వాళ్ళు కానీ, విశ్వబ్రాహ్మణులకు కానీ ఎలాంటి కేటాయింపు లేదు. మన ఆంధ్రప్రదేశ్లో కనీసం 20 లక్షల జనసాంద్రత కలిగినటువంటి సామాజిక వర్గంగా మాకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఉంది. ఇలాంటి ఈ రోజు కూడా, ఎందుకంటే చెప్పుకుంటూ పోతే విశ్వకర్మ జాతి, విశ్వకర్మ చరిత్ర ఎంతో చాలా ఉంది. కానీ ఈరోజు పేద పరిస్థితుల్లో ఉండి తినేదానికి కూడా తిండి లేకుండా ఉన్న పరిస్థితి ఈరోజు స్వర్ణకారులైతే, వడ్రంగులైతే వీధిన పడి ఏ పని చేయాలో కూడా దిక్కుదల లేకుండా ఉంది.